Hello everyone, this is Dr. Lavanya, Reva's Face and Teeth. నేను డెంటిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్. సో ఈరోజు మనము మాట్లాడుకునే టాపిక్ కాజెస్ అబౌట్ ద యాక్నీ ఎందుకు వస్తాయి, యాక్నీకి సంబంధించిన కాజెస్ ఏంటి, ఎందుకు యాక్నీ ప్రోన్ అవుతాయి, ఎందుకు ప్రొడ్యూస్ అవుతాయి, అవి ఏం కేర్ తీసుకుందాం అనేది మనం మాట్లాడుకుందాం. యాక్నీ అనేది ఒక ఇండికేషన్ మనకి బాడీలో మనకి ఎక్కడి నుంచి ఏదైనా ఒక టైప్ ఆఫ్ ఇండికేషన్. స్కిన్ అనేది మనకి ఇండికేషన్. స్కిన్లో ఏం ఎలర్జీస్ వచ్చినా కానీ ఏమాత్రం చేంజెస్ వచ్చినా కూడా మనకి స్కిన్ అనేది ఒక ఇండికేట్ చేస్తుంటే లోపల బాడీలో మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పడానికి. సో మనం దాన్ని బేసిక్ ఇండికేషన్. సో దాన్ని బట్టి మనము ఒకసారి దాన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటే ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. క్రానిక్ కాకముందుగానే మనం ప్రివెన్షన్ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు మనం తీసుకున్న టాపిక్ యాక్నీ దేనికి ఇండికేట్ చేస్తుంది, ఎందుకు వస్తాయి యాక్నీ, దానివల్ల మనం ఏం కేర్ తీసుకోవాలి, ఏం ప్రివెంట్ చేసుకోవాలి అనేది దీంట్లో తెలుసుకుందాం. సో యాక్నీకి కాజ్ అయ్యేటి ఎందుకు రావడానికి కారణాలు, యాక్నీ రావడానికి కారణాలు అనేది ఈ లైఫ్ స్టైల్. ఫస్ట్ మేజర్ వచ్చేసి లైఫ్ స్టైల్. ఇప్పుడు మనకి యాక్నీ అనేది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ప్యూబర్టీ ఏజ్ నుంచి మనకి స్టార్ట్ అవుతాయి. సో ఈ మధ్యకాలంలో ఈ లైఫ్ స్టైల్లో మనకి వచ్చేటి ఇప్పుడు చాలా యంగ్ ఏజ్లోనే ప్యూబర్టీ అనేది స్టార్ట్ అవుతుంది. బై 10-11 ఇయర్స్లోనే మనకి మేల్ ఆర్ ఫీమేల్ ప్యూబర్టీ స్టార్ట్ అయిపోతుంది. సో కొంచెం ఆ ఏజ్ పిల్లలకి స్కిన్ కేర్ అనేది మనము స్ట్రెస్ చేయలేము. సో దానికి తగ్గట్టుగా పేరెంట్స్ కొంచెం వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకి స్కిన్ కేర్ని అలవాటు చేస్తే ఈ యాక్నీ అనేది, పిగ్మెంటేషన్స్ అనేటి, స్కార్స్ అనేటి అవాయిడ్ చేయొచ్చు. వాళ్ళు ఒక సర్టన్ ఏజ్ వచ్చాక, వాళ్ళకి ఆ మెచ్యూరిటీ వచ్చాక చూసుకునే సరికల్లా వాళ్ళకి స్కార్స్ అయిపోతాయి. పింపుల్స్ వల్ల వచ్చేసి ఆ యాక్నీ వల్ల పెద్ద పెద్ద పస్ట్యూల్స్ లాగా వచ్చే స్కార్స్ అవ్వడము, పిగ్మెంటేషన్ అవ్వడము. సో దాంతో వాళ్ళకి ఆ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. ఫేస్ని చూసుకోగానే నా ఫేస్ బాగాలేదు అనుకొని ఫీల్ అయిపోవడము, స్ట్రెస్ ఎక్కువైపోయి వాళ్ళు గబగబా ఏదేదో చేసుకొని అవి ఇంకా ఎక్కువ చేసుకోవడము అవుతుంది. ఎందుకంటే యాక్నీ అనేది మనకి స్టార్ట్ అయ్యేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. యాక్నీ అనేది ఫ్యాట్లో ఉన్న మనకి స్కిన్ కింద ఉండే ఫ్యాట్లో సిబమ్ ప్రొడక్షన్లో ఉండేది, అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తోనే అయిపోయి ఆ సిబమ్ అనేది మనకి యాక్నీ లాగా పాపప్ అవుతుంది స్కిన్లో. సో అది ఏ ఏరియాలో వస్తే ఏం కాజ్, మనకి ఏం ఇండికేషన్, బేసిక్ ఇండికేషన్ ఏమి ఇస్తుంది అనేది ఒకటి మనం కీన్గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇలాగే జా లైన్లో మనకి చిన్న ఏరియాలో వస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇంప్రాపర్ డైట్ అనేది ఒకటి మనకి బేసిక్గా తెలుస్తుంది. తర్వాత చీక్ ఏరియాలో వస్తే డర్టీ పిల్లో కవర్స్, ఇన్గ్రో హెయిర్, తర్వాత స్ట్రెస్, దీనివల్ల మనకి చిన్న ఏరియాలో వస్తాయి, అది ఒక ఇండికేషన్. అలాగే మనకి ఫోర్హెడ్ ఏరియాలో వస్తే డాండ్రూఫ్ వల్ల, డర్టీ స్కాల్ప్ వల్ల, స్కాల్ప్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల, సో దానివల్ల వస్తాయి. దాంతో పాటుగా మనకి ఇన్గ్రో హెయిర్ అనేది, అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా రావడము, ఇలాంటి ఆ హెయిర్ రూట్స్లో నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి అది పింపుల్ లాగా పాపప్ అవ్వడము, ఇది మనకి ఇండికేషన్. అలాగే కొన్ని లివర్ డిసీజెస్, లివర్ అనేది క్లీన్గా లేకపోవడము, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా పింపుల్స్ అనేటివి పాపప్ అవుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి మనము ఎవాల్యుయేట్ చేసుకోవాలి. బ్లడ్ టెస్టులు కానీ, అవసరమైన బ్లడ్ టెస్టులు చేసుకుంటే దానికి కాజ్ అనేది తెలిస్తే మనం క్యూర్ చేసుకోవడం చాలా ఈజీ. పింపుల్స్ అనేది, యాక్నీ అనేది మనకి ఇండికేషన్, ఒక ఏదో సమ్ ఇమ్యూనిటీ లేదు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది అనేది ఒక ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో మనం ఆ స్కిన్ని వచ్చే చేంజెస్లో మనం ఇమీడియట్గా దానికి రియాక్ట్ అవ్వాలి. సో సమ్ చేంజెస్ అవుతున్నాయి, సో దట్ మనం దాని కేర్ ఇవ్వాలి అనేది. మెయిన్గా వచ్చేసి ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. ఆయిల్ ప్రొడక్షన్ ఏంటి అని అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఫ్యాట్ అనేది లిక్విడేట్ అయిపోయి మనకి ఆ సిబమ్ అనేది సెక్రిషన్ చాలా ఎక్కువ అయిపోవడం వల్ల స్కిన్ కింద
ఆ, మనకి లేయర్స్ ఉంటాయి, స్కిన్ లేయర్స్. ఆ లేయర్ ఫస్ట్ లేయర్ కింద సిబమ్ ఇన్ఫెక్షన్ వల్ల ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువైపోయి ఆయిలీ స్కిన్ అవుతుంది. ఆయిలీ స్కిన్ వల్ల మనకి పింపుల్స్ అనేటి బయట ఉన్న పొల్యూషన్, డర్ట్ అంతా అబ్జార్ప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ అబ్జార్ప్షన్ స్టార్ట్ అవ్వడం వల్ల మనకి బ్యాక్టీరియా అనేది ఆ పోర్స్లో నుంచి లోపలికి వెళ్ళిపోయి ఆ సిబమ్ని మళ్ళీ ఇన్ఫెక్ట్ చేసి అది కాస్త మనకి పాపప్ యాక్నీ లాగా పాప్ అవుతుంది. ఆ యాక్నీ అనేది ఒక టైప్ ఆఫ్ చిన్న పింపుల్ అనేది ఒక చిన్న టైప్ ఆఫ్ కురుపు, మనం అనుకునే వాడుక భాషలో అనుకునే కురుపు లాంటిది. సో దానికి మనకి ఏదైనా పుండు కానీ కురుపు కాగానే మనం వెంటనే ఎట్లాగైతే దాన్ని క్యూర్ చేసుకుంటామో యాక్నీ కూడా మనం అలాగే క్యూర్ చేసుకోవాలి. అది క్యూర్ అనేది ఉంది యాక్నీకి. దానివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కాజుని తెలుసుకొని మనకి ఉన్న కారణాన్ని బట్టి యాక్నీని ట్రీట్ చేసుకుంటే 100% బ్యూటిఫుల్ ఫేసెస్ అనేటివి ఉంటాయి.